Audio Jungle. సభా వేదికపై ఉన్నటువంటి వారందరికీ కూడా నా ఆశీస్సులు. ఎందుకు ఆశీస్సులు అంటున్నా అంటే వయసులో నాకందరూ చిన్నవాళ్ళే, ఇంక్లూడింగ్ మై చీఫ్ మినిస్టర్. అందుకని ఆశీస్సులు అంటున్నా. మీకందరికి కూడా నా నమస్కారాలు. ఇవాళ ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కార్యవర్గానికి, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా నా నమస్కారాలు. నేను ఒకటే మనవి చేసేది, అందరూ సామాన్య కుటుంబాల్లో పుట్టిన ఒక్కరికే ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం 5 ఏళ్లకు ఒక్క మారు వస్తుంది. గతంలో ఎలా బ్రతికినా, ఎలా ప్రవర్తించినా ఆ ప్రధానమంత్రి పీఠము అధిరోహించిన తర్వాత ఆ స్థాయికి తగ్గ విధంగా ఉండాల్సిందే తప్ప ఇంకా ఆనాటి చిల్లర బల్లర పనులు, చిల్లర చేష్టలు, చిల్లర వ్యవహారాలు చేస్తే నువ్వు ఏం ప్రధానమంత్రి అవుతావు నేను అడుగుతున్నా మిమ్మల్ని. చేసిన తప్పును హుందాగా ఒప్పుకొని 10 మంది చెప్పింది నిజమా న్యాయమా అనేటువంటి మాట ఆలోచన చేస్తే దాన్ని సరిదిద్దుకుంటే ప్రజారంజక నాయకుడు అవుతావు. మేమంతా మోసపోయాం. నీ గంభీరమైన ఉపన్యాసం, నీ ఆవాభావాలు చూసి ఈయన ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పా. అయ్యా, నా వరకు నేను కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరిగి ఇవాళ స్థితికి వచ్చా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. 7 అడుగుల గుంత తీసి దాంట్లో బూట్లు పెట్టామని నిర్ణయం చేసుకున్న తర్వాతే నేను తెలుగుదేశం పార్టీలో చేరా. నేను ఆ నిర్ణయం తీసుకునే దాని ముందు నా ఎదుట 2 వ్యక్తులు కనపడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథంగా కనపడ్డారు. అందువల్ల నేను ఆయన దగ్గరికి పోయి నేను పార్టీలో చేరతా, నాకు సభ్యత్వం ఇప్పించండి అనేటువంటి మాట అడగటం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తున్నా, నా వరకు నేను నా కాన్స్టిట్యుయెన్సీలో పవర్ అన్నటువంటిది కాదు. మాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. తాడిపత్రిలో ఒకే పార్టీ ఒకే కాన్స్టిట్యుయెన్సీ నుంచి వరుసగా 1980 నుంచి ఈనాటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను సీఎం గారికి చెప్పా, సార్ నాకు మీ టికెట్ లేకపోయినా గెలుస్తా, కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచన చేయాలా. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేను, రాజకీయ కుటుంబం వచ్చేటువంటి నేను కూడా మిగతా వాళ్ళ మాదిరి నాకు మంత్రి పదవో లేకపోతే ఆ పార్టీలకు పోయి గెలుస్తా, ఈ పార్టీలకు పోయి గెలుస్తా అనేటువంటిది నాకు లేదు సార్. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలుస్తా, కానీ ఈ రాష్ట్రానికి నీ నాయకత్వం కావాలా. మీకున్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.